సార్ మళ్ళీ వాడండి సార్. ఆయన చేస్తూ చేస్తూ అందులో ఒక పద్యం రాసిండు. ఆ, పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గృచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు అని ఒక పద్యం ఉంది దాంట్లో. అవును సార్. ఉంటే ఉమ్, ఆయన ఈ పద్యాలు చదివి ఉమ్, అప్పుడు నేను ఘంటసాల ఎట్లా పాడినా అట్లా పాడినది ఆయన దగ్గర. ఉమ్, సార్ నేను పాడితే గాడిదలు కూడా అయినవు, నువ్వు పరమాద్భుతంగా పాడినవు, ఉమ్, అయినా కానీ నేను దయలేని వారు మీ ఆడవారు అని చెప్పినాను, ఉమ్, ఆడవాళ్ళందరూ నన్ను తిట్టుకోవటం లేదా, మగవాళ్ళకైనా దయ ఉంది కనికరం ఉంది ఉమ్, అని నన్ను అడిగాడు. ఉమ్, అదేం సార్ అలా పూలు కోసేది సహజంగా అంత లేడీస్ గా ఉంటారు కాబట్టి అట్లా అనాల్సి వచ్చింది, నరుడానికి తగునా అంటే ఉమ్, ఆడ మనిషికి మగ మనిషికి ఇద్దరికి చెప్పినట్లేను, ఉమ్, కాబట్టి ఇక్కడ అది అనవలసిన పని లేదు, ఉమ్, అయినా కానీ నేను దయలేని వారు మీ ఆడవారు అన్నాను కదా, ఆడవాళ్ళు దయగలిగిన వాళ్ళని ఇప్పుడు నువ్వు పద్యం చెప్పాలన్నాడు. ఉమ్, అప్పుడు నేను ఒక 5 నిమిషాలు ఆలోచించి, ఉమ్, ఆడవాళ్ళే లేకపోతే ఉమ్, ఆ పూలు అంటున్నాయి పూలు అంటున్నాయి, ఉమ్, మేము చెట్టున మొగ్గయి పువ్వయి గాలికి రాలి ఉమ్, నేల మీద పడి మట్టిపాలై ఉండే వాళ్ళము, వాళ్ళు ఉండబట్టి మమ్మల్ని ప్రేమతో సేకరించి మానలుగా తయారు చేసి ఉమ్, త్వరలో పెట్టి గౌరవిస్తున్నారు, ఎంత దయగలిగిన వారు ఆడవారు అని చెప్పి నేను తమాషా ఆయన ఆయన రాసిన చిన్న పద్యంలో నేను చెప్పిన ఆయనకు. ఉమ్, చెట్టుపై నుండి రాలి ఈ మట్టి పాలు మమ్ము కానీక మమతతో మాలలల్లి శిరమునందాల్చి గారవింతురు కదా, ఔరా దయయున్నవారు మీ ఆడవారు అని నెగిటివ్ గా చెప్పాను ఆయన పద్యం. ఉమ్, ఆయన అన్న దాంట్లో ఆడవాళ్ళు దయలేని వారు అంటే నేను ఆడవాళ్ళు దయగలిగిన వాళ్ళు అని చెప్పి ఆయన కోరిక మీదట ఉమ్, చెబితే పాపం ఆయన ఎంతో ఆనందించాడు పాపం ఆయన కరుణశ్రీ గారు. అద్భుతంగా చెప్పారు సార్. సరేలే ఉంది అనుకో, ఉమ్. ఇవన్నీ వెనకటి రోజుల్లో